సీనియర్ అనుభవ వ్యక్తులకు మరి ఖమ్మం జిల్లాలోనే రథులు ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంలో పెద్దలందరూ మనోభావాన్ని పొంది ఈరోజు మరి వేలాది కుటుంబాలకి ఒక్కడై మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన డాక్టర్ కుంచపు రాంబాబు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఖమ్మం జిల్లాలోనే అతి రాజకీయ అనుభవ వ్యక్తుల నుంచి ఆశీర్వాదం పొంది వారందరి ఆశీర్వాదంతో అనుభవాలతో మా రాంబాబు గారు, మా సైదులు గారు, మా జానీ గారు ఇంకా మరి ఇట్లాగనే ఈ 9వ వార్షికోత్సవం నుంచి 10వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న సందర్భంలో మరి ఇంకా వాటిలో బిజినెస్ ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా మా జేవిడి కస్టమర్ల తరఫు నుంచి, మా జేవిడి డైరెక్టర్ నుంచి, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులు తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే నేను 7 వసంతాలు పూర్తి చేసుకున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చినప్పుడు నా పరిస్థితి ఒక విధంగా పేదరికం నుంచి వచ్చాను. ఈరోజు ఇలా స్వీట్ చేసుకున్నాక మా రాంబాబు గారు ఉన్నాయి. మీరు కూడా ఎంతో కష్టపడితే నాలుగు రావడానికి చాలా మంది వస్తారు. ఈ ప్రోగ్రాం వచ్చిన దుర్పూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కష్టపడ్డ వారికి కుంచపు రాంబాబు గారు ఎప్పుడూ అండగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మార్కెటింగ్ మిత్రులు కూడా ఫస్ట్ రోజు కావచ్చు, ఇదే విధంగా జర్నీ చేస్తే రేపు 2-3 సంవత్సరాల్లో ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడే ఒక గర్వంగా చెప్పుకోగలరు. మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ప్రత్యేక ధర్మం తెలియజేసుకుంటున్నాను. జేవి దైవ సమానులు డాక్టర్ రాంబాబు గారికి, అదేవిధంగా మా అన్న డాక్టర్ సైదులన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పొంగులేటి కార్యాలయ క్యాంప్ ఇన్ఛార్జ్ సార్ దయాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కస్టమర్ దేవుళ్లకు, మా మార్కెటింగ్ మిత్రులకు, ప్రతి ఒక్కరికి మా జేవిడి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ నమస్కారం. ముందుగా జయవిలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించడానికి అది చాలా కఠోరమైన శ్రమ, దాని వెనకాల ఉన్న పెద్ద కథ ఉంటుంది. ఆ జేవిడి స్థాపించి ఆ జేవిడి ఒక చెట్టులా మారి ఆ చెట్టు నుండి వస్తే పువ్వులు కాయలు ఈరోజు మనం తింటున్నామంటే డాక్టర్ రాంబాబు గారు పడ్డ శ్రమ అది ఎంత పెద్దదో మనం వర్ణాన్నితం. 2016 కంటే ముందుగానే రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి 2016 నుంచి నేటి వరకు ఖమ్మం జిల్లాలో కింగుల, రాజధానిలో రాజుల నిలబడి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న సంస్థ జేవి. అది మనందరికీ ఆనందం. మరి మాలాంటలకైతే మాకు అదొక జీవితం. ఎందుకంటే మేము పెద్ద చదువులు చదివినా జాబులు రాక ఏదో సతమతం అవుతున్న తరుణంలో ఈ జేవిడికి వచ్చి నాలాంటి ఇప్పుడు మెయిన్ కానీ, విజేందర్ కానీ, మామరావు కానీ, రవి, మేమందరం ఏ పెద్ద చదువు చదవాలనుకున్న ఉద్యోగం రాక జేవిడికి వచ్చి మేము సీనియర్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, మా జేవిడిలో ఒక వెంచర్ వచ్చిందంటే ఆ వెంచర్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ప్లాట్స్
ఆఫీసులు ఓపెన్ చేసిన ఒక వారంలో 10 రోజుల్లోనే ఆల్మోస్ట్ 50% వెంచర్ని కంప్లీట్ చేసే అంత దమ్ము సత్తా మా జేవీడీకి. అందుకనే 32 ఎకరాల వెంచర్ని అనతి కాలంలోనే చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు జాబిలీ 2 అని ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొత్త సైట్స్ కొన్ని వస్తున్నాయి సార్ అని అనౌన్స్ చేశారు. అది నేను అఫీషియల్గా చెప్తే బాగుండదు కాబట్టి సార్ మనకి ఇక్కడ కనిపిస్తున్న సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు, అతను పేద ప్రజల కోసం ఎల్లమనగర్ గ్రామ నిర్మాణంలో ప్రివెన్షన్ డ్యామేజ్ యాక్ట్ పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు జైల్లో నిర్బంధించిన ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజల కోసం ఆలోచించి ఎల్లమనగర్ అనే ఒక గ్రామాన్ని నిర్మించారు. గ్రామాన్ని నిర్మించిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కింగులో ఉన్నాడు. అందుకే మేము చెప్పుకుంటే మా అందరి అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. కుటుంబాలకి ఇవాళ ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మన సిఎండి యంగ్ డైనమిక్ లయన్ రాంబాబు గారు, అదేవిధంగా స్నేహశీలి సభ్యులు స్నేహితులు సైదులు గారికి వీరందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం చూసినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నామని అనుకుంటున్నాం. కానీ రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం ఆవహించుకొని ఎప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక ప్లానింగ్ తోటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మనం ప్లానింగ్ చేసే దాంట్లో మన ఆచరణ ఆలోచన విధానాన్ని కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పోయి మనం విజయం సాధించవచ్చు. అట్లా మాకు తోడుగా ఉన్నటువంటి మా డైరెక్టర్ విజేంద్ర గారు మాకు అనేక సందర్భాలలో, నాకు మల్లేష్ గారికి అనేక సందర్భాలు అనేక ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, సాయం కావచ్చు వచ్చినా వెన్నంటూ ఉండి మాకు సాయాన్ని అందిస్తా ఉన్నాడు. ఆయన సహకారంతో ఈ మధ్య కాలంలో 4 ప్లాట్లు క్లోజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏదైనా సాధించాలి అనే లక్ష్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాంబాబు గారు కూడా చాలా కింది స్థాయి నుంచి చాలా అనేక ఇబ్బందులు పడుతూ ఇవాళ ఈ స్థాయి దాకా వచ్చిండు. 9 సంవత్సరాలలో అనేక ఆటపోట్లు లక్ష్య విజయాలు సాధిస్తూ ఒక విజన్తో పనిచేసి ఇవాళ అందరిలో ఒకటిగా కాకుండా అందరికీ ఒకటిలాగా ఉన్నటువంటి ఒక పెద్ద విజన్ ఉన్న లీడరు రాంబాబు గారు. ఆ రకంగా అట్లాంటి వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇలా అన్ని వ్యాపారాలలో ఏ వ్యాపారంలోనైనా డబ్బు పెట్టి మనం బిజినెస్ చేస్తే తప్ప ఇలా లాభాలు ఎంతో చేకూరుతారు. కానీ ఈ రంగంలో మాత్రం కేవలం మాటలు సమయాన్ని వెచ్చించి మాత్రం అత్యంత పోటీసులుగా ఎదగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా అందరూ కూడా అట్లా పనిచేసి మీరు అందరు పోటీసులు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. డెవలపర్స్ 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన యొక్క కుట్టేటి రాంబాబు గారి యొక్క చైర్మన్ అండ్ డైరెక్టర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో మన యొక్క వేసినటువంటి వెంచర్లు కస్టమర్లకి ఆకట్టుకునే విధిగా ఉండబట్టి వారి యొక్క బిజినెస్ మన యొక్క వ్యాపారానికి ఎందరో కుటుంబాలకి ఆకర్షంగా అంటే స్వయం ఉపాధికి మనం ఇందులో వర్తించినటువంటి అందరికీ కూడా ఉపాధికి చాలా దోహదపడుతుంది. అలాగే కస్టమర్లు కూడా వాళ్ళ యొక్క నివాసానికి అనుకూలమైనటువంటి వెంచర్లు వేశారు. అలాగే వారు మళ్ళీ రిటర్న్ సేల్ చేసుకోవడానికి కూడా వారికి అనుకూలమైన విధిగా కస్టమర్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా వెంచర్ వేయటం వల్ల అందులో పనిచేసే సిబ్బంది కానివ్వండి, అలాగే కొనుక్కున్నటువంటి కస్టమర్లు కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మన యొక్క రాంబాబు గారి యొక్క పేరు ప్రఖ్యాతులు జిల్లాలో కానీ హైదరాబాద్ రాజధాని వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే విస్తరించాలని కోరుకుంటూ ఈ 9వ వార్షికోత్సవాన్ని అందరికీ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ కంపెనీలో లాభాలు తర్వాత దేవుడు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు
మంచిగా బాగుపడటానికి వారి కుటుంబాన్ని మంచి జీవనోపాధి కలగడానికి వారు రాంబాబు గారు వారు ఎంతో కృషి చేసి వారు ఎంతో కష్టపడి మంచి ప్లాట్ఫారాన్ని వారు వేశారు. సైదుల్ గారు, రాంబాబు గారు ఆ ప్లాట్ఫారం పైన మనందరం ఎక్కాం. ఈ ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా మనం డిగ్రీ చేస్తూ మంచిగా మనం డెవలప్ కావడానికి మంచి అవకాశాలు వారు కలిగించారు. వారు దీని వెనకాల మరి ఈ కంపెనీకి ఎవరు వచ్చినా మరి పోవాలంటే బాధగా ఉంటుంది. వారు రాంబాబు గారు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఇంచర్ వచ్చి చూసి పోయేవాళ్ళు చక్కని భోజనం తయారు చేశారు. 150 మందికి భోజనాలు వారు కల్పించి కాఫీలు, టీలు వాళ్ళు వచ్చిన వాళ్ళు కొనకపోని కానీ వారు మంచి మనసుతో మంచి భోజనాలు కూడా నెంబర్ 1 భోజనాలు వారు పెడుతున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర శ్రీనివాసరావు గారి ఇంటికంటే భోజనం తినొస్తుందని ఒక నమ్మకం ఉన్నది. వారింటికి వెళ్ళాలంటే ఎవరైనా ఆ మహానుభావుడు ఖమ్మం జిల్లాలో పెట్టడం వెంకటేశ్వర శ్రీనివాసరావు గారు ఎట్లా పెడుతున్నారో అదేవిధంగా వీరు రాంబాబు గారు, సైదుల్ గారు మంచి హృదయంతో మంచి ఆలోచనతో భోజనాలు కల్పించి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు పెట్టి మీరు కొనకపోండి తక్కువ రేటుకి ప్లాట్లు వారు చేశారు. మరి వాళ్ళ లాభాలు ఏం ఆశిస్తున్నారో తెలియదు కానీ దాని పక్కన ఎవరు మరి వెంచర్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి, అతి తక్కువ రేటుతో వారు వెంచర్లు వేశారు. ఆ వెంచర్లు కూడా మనం కొనుక్కుంటే మనం బాగుపడతాం. ఒక 1 yearలోనే దానికి మనకు రూపాయి వచ్చే అవకాశాన్ని వారు కలిగించారు. వారు మంచి మనసుతోని వారి కుటుంబాలు వారు చల్లగా భగవంతుడు చల్లగా చూడాలి. సైదుల్ గారు కూడా హైదరాబాద్లో కూడా ఇంతరేశారు. హైదరాబాద్లో కూడా మంచి భోజనాలు అక్కడ కూడా ఆయన గారు ఎక్కడ ఉన్నా సరే వచ్చిన వాళ్ళు కడుపు చల్లబట్టి భోజనాలు పెట్టి తాకున్నారు. వారు ఇంకా అభివృద్ధి కావాలి. వారి ఇంచను మనం పనిచేసే వాళ్ళు మనం కూడా అభివృద్ధి అయ్యాం. వారి భగవంతుడు చల్లని మనసు ఇచ్చినందుకు వారి కుటుంబాలు చల్లగా వారి భగవంతుడు చల్లగా చూడాలని మరొకసారి ఈ మీటింగ్కి వచ్చిన దయాకర్ రెడ్డి గారు కూడా వారు కూడా గొప్ప మనసుతో వచ్చారు. అలాంటి మహానుభావులు మళ్ళీ ఇటువంటి వేదికలు సమావేశాలు ఎన్నో జరుపుకోవాలి. ఈ సమావేశాలు మనం ఇంటిని జరుపుకునే భాగ్యం మనకు దొరకాలి. అందులో చెల్లుకొండయ్య గారు మహానుభావుడు వాళ్ళ తండ్రిలాగా వారికి రాంబాబు సార్కి, సైదుల్ సార్కి వారు ఎన్నట్టుండి ఈ కంపెనీలో మంచి పేరుతో వారు కష్టపడి కంపెనీని నడిపిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. వచ్చిన ప్రజలందరికీ ఈ వ్యవస్థ ఇప్పటికీ 9 సంవత్సరాల కంటే ఈ వ్యవస్థ నిర్మించడానికి ఇక్కడ వాళ్ళకు కళ్ళ ముందు కూర్చున్నారు, సూట్ వేసుకొని కూర్చుని రాముడు ఎన్ని కష్టాలు ఉంటారో తెలియదు కానీ దానికి మించి కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలని కళ్ళలో చూసిన వ్యక్తి ఎవరంటే నేను అప్పటి నుంచి 2011 నుంచి అందులో ఉన్నా. వ్యవస్థ స్టార్ట్ అయిన కాడ నుంచి ఉన్నా, ఇవాళ దాకా దీంట్లోనే ఉన్నా. ఈయన పడ్డ కష్టాలు ఎలాంటి కష్టాలో అది చెప్పుకుంటే తీరే కావు, తలుచుకుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎన్ని కష్టం పడదు కానీ వ్యవస్థ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు కాలం పెడతారు. అట్లాగే మీరు మన వ్యవస్థ ఎంత బాగుంటుంది అంటే డైరెక్టర్లు మార్కెటింగ్ చేస్తే అందరు సాహసాలు ఇంటి వచ్చినాయి. కానీ ఇక్కడ డైరెక్టర్లు కానీ ఇంకా ఎవరైనా కానీ కస్టమర్లైనా వాళ్ళ ప్లాట్ కొనాలన్నా ఈ ప్లాట్ అమ్మాలన్నా ఫస్ట్ ఆ వెంచర్ లొకేషన్ బాగుండాలి. రాంబాబు చేసే మొత్తం పని ఏంటంటే అన్న మనకు తెలిసి మనడో తెలియకుండా తెలియదు కానీ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. అన్న ఒక చోట ఒక వెంచర్ స్టార్ట్ చేసినట్టే ఆ ఏరియాకే భూమి వస్తుంది, ఆటోమేటిక్గా ఆ ఏరియాకి అన్న వస్తుంది. అట్లా అన్న తీసుకున్న లొకేషనే ఇక్కడ ఉన్న అందరి ప్రతి సక్సెస్ కారణం. ఆ లొకేషన్ బాగలేకపోతే హైదరాబాద్ కట్టల్లో కూడా ఫ్రెషన్ హైవేకి వెంచర్ చేసినప్పుడు పెద్ద గుట్ట ఏం లేదు. ఇవాళ హైదరాబాద్ సిటీ మొత్తం ఈ పక్క చూస్తుంటే కట్టలకెళ్ళి చూస్తుంది. మన జింకదండ వెంచర్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది. కానీ ఆ జింకదండ వెంచర్ 3 సంవత్సరాల క్రితం తీసుకున్నప్పుడు ఆ తండాకాల ఏమవుతుంది అనుకున్నాం. కానీ జింకదండ వెంచర్ బంగారమే. అట్లా ఏ విషయమైనా ఏదైనా ఆయన తీసుకున్న లొకేషన్ ఆయన తీసుకున్న వెంచర్లోనే
వర్తుంది కాబట్టి ఇక్కడ అంతమంది సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఈ వ్యవస్థ పుట్టిన కానిచ్చిన నేను నాకు తెలిసి ఒక 20 కోట్లు వ్యాపారం చేసిందా ఇప్పటికి. కానీ ఆ 20 కోట్ల వ్యాపారంతో పాటు నేను ఫస్ట్ అన్నది 2015 నుంచి డెవలప్మెంట్ కాంట్రాక్ట్ చేస్తున్న కానించి హైదరాబాద్లో, విశాఖపట్నం ఒకటే మాట చెప్తాను నేను. ఇవాళ కట్టలో మన సైడ్ ఉంది కందుకూరులో ఎస్ఎన్ఎం డెవలపర్స్ అనే ఒక వెంచర్లో అన్న కాంట్రాక్టర్ చేస్తే అప్పుడు సూపర్వైజర్, ఎక్కడైతే సూపర్వైజర్ ఎక్కడైతే కాంట్రాక్టర్ చేసిండో అదే ఏరియాలో 72 ఎకరాల వెంచర్ వేసిన మగోడు మా అన్న. ప్రతి వ్యక్తి టైం అయింది, ఒకటైంది. ఒక వ్యక్తి ఎవరైనా శత్రువైనా కానీ అన్న ఫస్ట్ అడిగే మాట ఏంటంటే భోజనం చేసావా, ముందు భోజనం చేసిన తర్వాత మాట్లాడదు. ఫస్ట్ అడిగే మాట ఇది. ఆ తర్వాత డెవలప్మెంట్ కాంట్రాక్ట్లో పెళ్లి చేసుకున్న నా జీవితం అదోమయం. ఇక నిలబడ్డ ఈ జీవం ఆయన పోసిన భిక్ష. నా జీవితం ఎట్లంటే రేపటికి బియ్యం లేవు, ఇవాళకి ఛార్జింగ్ డబ్బులు లేవు. 10,000 అడుగుదాం, మా అన్న ఉన్నాడు కదా 10,000 కోసం ఫోన్ చేస్తే ఇవాళ ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇచ్చినారు. ఆటో ఛార్జింగ్ ఖమ్మం వస్తే ఆటో ఛార్జింగ్ డబ్బులు లేవు. ఆటో తీసుకొచ్చి దింపిండు. అది దింపేసిన తర్వాత అన్న దగ్గరికి వెళ్తే అన్న నవ్వుకుంటూ వచ్చి డబ్బులు ఇస్తే అప్పుడు ఆటోకి ఛార్జింగ్ డబ్బులు ఇచ్చేది పంపిస్తాం. అలాంటి స్థాయిలో ఖమ్మం వచ్చిన అంటే .0 ఒక్క సింగిల్ ఎంపీ కూడా లేదు అక్కడ, ఒక్క రూపాయి కూడా లేదు. ఇలా ఖమ్మం వచ్చి నేను ఒక 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల్లో 1 కోటి నుంచి 1 కోటి సంపాదించింది. సొంత కాదు, ఒక ₹40,000 బంగారం నాది, నా ఫోన్ రాదు, నా కుటుంబానికి, నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు యాక్సిడెంట్. మా చిన్న పాప 8 నెలల పాప, అసలు నా జీవితం ఏందో తెలియదు. కానీ ఇవాళ వాళ్ళకైతే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా. ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే బిజినెస్ ఏదో చేద్దాం, ఏదో ఉరుకులు పరుకులు చేద్దాం, ఎక్కడికో ఉరుకుదా ఉంటే అవ్వదు. ఒక గోల్, ఇది చేయాలి, ఈ ప్లాట్ఫామ్ అమ్మాలి, ఇగో వాటితోనే అవుతుంది. దానికోసమే చేయండి. ఇవాళ ఇక్కడ రేపక్కడ ఇలా ఉరుకుంటూ పోతే అలసిపోతాం తప్ప పని అయితే అవ్వదు. నేను ఇవాళ నా దగ్గర ఇప్పుడు ఈ మధ్య టీం వచ్చారు, కానీ నేను ఏ టీం లేకుండా 100 కూడా ప్రాణాలు ఉంటాను. అన్ని వెచ్చర్లు నమ్మిన నా టీం ఏ టీం లేదు. ఏ రోజు ఒక టీంని కూర్చోబెట్టుకున్నారు 50 మందితో మీటింగ్ పెట్టింది కాదు. నేను పెట్టిన మీటింగ్ నా జీవితం ఫస్ట్ మీటింగ్, అది మా అందరికీ తెలుసు. మొన్న పెట్టి నా మీటింగ్ డైరెక్ట్ సక్సెస్ మీట్ లా పెట్టిన తప్ప కంపెనీ మీటింగ్ లా, గ్రూప్ మీటింగ్ లా ఎప్పుడు పెట్టలేదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మైండ్ లో ఉన్న ఆలోచన తీసేసి ఏది చేయాలనుకుంటే దానికోసమే, ఇది చేయాలనుకుంటే దానికోసమే తపన పడి చేస్తే ఖచ్చితంగా జీవితం సక్సెస్ అవుతారు. ఈ కంపెనీ ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం చాలా జరుపుకుంటూ పోతాం అని అందరికి తెలుపుకుంటూ అవకాశం పెద్దలకి స్థితికి రావడానికి కారణమైన సీనియర్ డైరెక్టర్స్, ఏజెంట్స్, కస్టమర్స్, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దయాకర్ రెడ్డి గారు అంటే క్యాంప్ ఇన్ఛార్జి కాదని కానీ నాకు తెలిసినంత వరకు ఆయన శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకే ఇన్ఛార్జి. నేను ఒక 10 సంవత్సరాల నుంచి దయాకర్ రెడ్డి గారి గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా నన్ను వారు చూసుంటారు. వారి యొక్క క్యాంపుకు మనం వెళితే శ్రీనివాస్ రెడ్డి గారే ఉండాలి, ఉంటేనే ఆ కార్యక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశంలో ఉన్న ప్రజానీకానికి లేదు. ఆయన కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినంత గొప్ప ఉన్నత స్థితికి ఇంత చిన్న యుక్త వయసులో వారు వచ్చినందుకు ఆ భగవంతుడు, ఆ ప్రకృతి వారికి
మన సిఎండి రాంబాబు గారి గురించి ప్రత్యక్షంగా నేను చెప్పేది లేకపోయినప్పటికీ ఇంతకుముందు ఇక్కడ ప్రసంగించిన చాలా మంది వక్తలు రాంబాబు గారి గురించి చెప్పారు. రాంబాబు గారి గురించి సైదుల్ గారు ఈ ఇద్దరు గురించి నాకు పరిచయం ఉంది. ఒక మ్యాక్సిమం ఒక నెల మినిమం అంటే ఇంకా రోజులలో వారి యొక్క జీవితం అనేక కష్టాలతో ఒక పూట ఉంటే ఇంకొక రెండో పూటకి ఎదురు చూసే స్థితిగతుల నుంచి వచ్చిన ఆ గొప్ప వ్యక్తులు వారి యొక్క జీవిత అనుభవాన్ని ఈ సమాజంలో నాలాంటి బడుగు బలహీన వర్గాలు తినడానికి తింటుంటే కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక ఈ భారత సమాజంలో నికృష్టమైన జీవిత విధానాన్ని అనుభవిస్తున్న ఈ శ్రమజీవులకి మేము ఏం చేయాలి, మా అనుభవాన్ని జోడించి వారి జీవితం వారి యొక్క కుటుంబ స్థితిగతులు ఏ విధంగా మారవాలని వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియదు. కానీ సమాజంలో కష్టాలు లేకుండా నివృత్తి చేయడంలో వారికి ఉన్న అనుభవాన్ని జోడించి జోడి గుర్రాల్లాగా అయ్యేలా నేను జ్ఞాని గారి పేరు కూడా కొత్తగా ఇంకా ఉంది. ఎందుకంటే నాకు రోజులే కాబట్టి పరిచయం. నిజంగా ఈ త్రిమూర్తులు ఈ జేబీడీ సంస్థ ఆస్వాదించడానికి లేదా వాళ్ళ యొక్క జీవితాల్ని ఈ సమాజంలో యొక్క సామాజిక స్థితిగతులు మారవడం కోసం వారి యొక్క లాభాల కోసం చేస్తున్నారని నేను ఊహించలేదు. ఎందుకంటే వారి యొక్క గోల్ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని, దయాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని మార్గదర్శకంగా తీసుకున్నారా అనే ఒక డౌట్ వస్తాం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గారు, వాళ్ళ తాతగారు ఎంపీ కాదు. కానీ అతి సామాన్యమైన ఒక రైతు కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాజకీయాలు, ఖమ్మం జిల్లా రాజకీయాలు వారు ఎక్కడున్నా శాసించగలిగే స్థాయికి వచ్చారు. అంటే దాన్నే ఒక ఈ త్రిమూర్తులైన ఈ రాంబాబు గారు, ఈ సైదుల్ గారు, ఈ జానీ గారు కూడా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు. ఆ ఆలస్యంతో ఈయన కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని శ్రీనివాస్ రెడ్డి గారి రాజకీయ జీవిత ఉన్నతికి ఏ విధంగా అవుతుందో మీరు రాజకీయాలకు అతీతంగా ఈ రియల్ ఎస్టేట్ అంటే నిజమైన సంపదని క్రియేట్ చేసే విషయాల్ని మీరు ఈ సంస్థలు తెలిపి ఈ ఖమ్మం జిల్లానే ప్రథమ స్థానంగా తీసుకొచ్చి మీరు లాభాలు ఎట్లా ఆశించారు నాకు ఆ విషయం తెలుసు. మీ ఖర్చులు తప్ప తర్వాత ఈ మెయింటెనెన్స్ తప్ప మీ దగ్గర పనిచేసే ఈ సోదరిమణులు ఎలుగు చూస్తా ఉంటే నేను కూడా మీలాంటి ఎలుగు నా ముఖాన్ని ఎప్పుడు వస్తుందో నేను ఆలోచిస్తా ఉన్నా. అయితే నేను కూడా కొంచెం ప్రకృతి పరంగా కళలు తక్కువ కాబట్టి నేను వచ్చే 10వ వార్షికోత్సవానికి మీలాగనే నవ్వుతూ మీలాంటి కళాకారులు అంటే ఒక కళగల ముఖంగా నేను కూడా తయారయ్యే ఆలోచన చేస్తా. దీనికి ప్రత్యక్షంగా మా సంస్థకు శ్రీనివాస్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారి దయ మా సంస్థ మీద తప్పకుండా ఉండాలని, ఈ త్రిమూర్తులకి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ జయవిలాస్కి డెవలపర్స్ ఖమ్మం బ్రాంచ్ ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్స్ కి అలాగే మిగతా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ అంటే రాంబాబు గారిని ఇక్కడ ఉన్న సీనియర్ డైరెక్టర్స్ కానీ మిగతా మార్కెటింగ్ మిత్రులు కానీ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తుంటారు. అంటే మేము హైదరాబాద్ బ్రాంచ్ నేను ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అక్కడ కూడా ఆఫీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాను. సో జీరో స్టేజ్ నుంచి చూసిన వాళ్ళు రాంబాబు గారి ఎదుగుదల మొదటి నుంచి చూసుకుంటూ వచ్చిన వాళ్ళు మీరంతా కూడా. అంటే ఇందాక విజయేంద్ర అన్న కానీ సునీల్ కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు వాళ్ళు కూడా ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు. నేను కొత్తగా వచ్చిన మార్కెటింగ్ వాళ్ళకి చెప్తానని
ఎందుకంటే రాంబాబు గారి గురించి కానీ కంపెనీ గురించి కానీ మిగతా పెద్దలందరూ చెప్తూనే ఉంటారు, మీరందరూ వింటూనే ఉంటారు. మార్కెటింగ్ లో మీరు ఎదగాలి అంటే ఫస్ట్ మీ సెలెక్షన్, కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే ప్రతి ఓడు మార్కెటింగ్, ఏ పని పక్కలేనోడు కొత్తగా వైట్ షర్ట్ వేసుకొని కూడా అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చాలా మంది చెప్తుంటారు. కానీ అందరికంటే కూడా మనం స్పెషల్ గా రియల్ ఎస్టేట్ లో ఎదగాలి అంటే, దీంట్లో సక్సెస్ కావాలి అంటే సెలెక్షన్. మీరు కస్టమర్ ఎవరు కూడా నా దగ్గర పైసలు ఉన్నాయి నేను ప్లాట్ కొంటాను మెల్ల దండలు వేసుకొని తిరగరండి, మెల్ల ఓటు పెట్టుకొని తిరగరు. సో మీ సర్కిల్లో కానీ లేదా మీ జూనియర్ సర్కిల్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్స్ ని. మనం ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ కి ఈ పర్సన్ సూట్ అవుతాడా, ఈ పర్సన్ ఈ బడ్జెట్ కి సూట్ అవుతాడా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అతనికి సజెషన్ అనేది మీరు ఇవ్వాలి. సెలెక్షన్, సజెషన్. మీరు సజెషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లోజింగ్ అది. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కరెక్ట్ ఉంటే 100% థర్డ్ ఆప్షన్ క్లోజింగ్ అనేది 100% అవుతుంది. దీన్ని ఫాలో అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే జేవిడిలో వేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లేదు. రీసెంట్ గా చేసిన జాబిలీ ప్రాజెక్ట్ కానీ ఖమ్మంలో చేసింది, ఇప్పుడు మనం కడతాలో హైదరాబాద్ లో చేసిన ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం ఆ ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ దాంట్లో నేనే విత్ ఇన్ 2.5 years లో దాదాపు 25-30 కోట్ల బిజినెస్ నేను ఒక్కనే చేశాను కడతాల ప్రాజెక్ట్. నేనైతే నా టీం అయితే విత్ ఇన్ 2.5 years లో దాదాపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయల కమిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు కరెక్ట్ వేలో బిజినెస్ చేస్తే ఏంటంటే గుంపులా పోయిందలేక అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు నేను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటా పోతా అంటే అది కరెక్ట్ వే కాదు. దాని నుంచి మీకు సక్సెస్ కూడా రాదు. అరే వచ్చిన ఇంటికి రాగానే వీళ్ళు కోట్లు వస్తాయని చెప్పిండు, లక్షలు వస్తాయని చెప్పిండు, కారు వస్తుందని చెప్పిండు, విజయేందర్ చెప్పిండు, కొండయ్య గారు చెప్పిండు, సునీల్ చెప్పిండు అనుకుంటే అది రాదు, అది మీరు చేయలేవు. మీకు ఇక్కడ వచ్చినాక రాంబాబు గారు చెప్పినా, సైదులాగా చెప్పినా, లేకపోతే మీ సీనియర్ డైరెక్టర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మీరు కఠోర శ్రమ కఠోర దీక్ష మీరు చేస్తేనే ఇందులో సక్సెస్ అవుతారు. రాంబాబు గారి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 10th క్లాస్ కాదు, మినిమం 5వ తరగతి చదవని వాళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యారు. సో కాబట్టి దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ తోని సంబంధం లేదు. ఏదో నెల గడిస్తే చాలు అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ లోకి రాకండి. లక్షలు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అన్న వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ లోకి రండి. వచ్చి ఫెయిల్యూర్ అయ్యి ఇందులో వచ్చి ఫెయిల్యూర్ అయ్యి అందులో పోతే పని నడవదు అనే పేరు బయట మీ పేరు చెడగొట్టుకోకండి, రియల్ ఎస్టేట్ పేరు చెడగొట్టకండి. మీ సీనియర్స్ మాట విని, మేనేజ్మెంట్ మాట విని, మేనేజ్మెంట్ ని ఫాలో అయితే 100% రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అమ్మాల వెంకన్న గారికి థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈరోజు స్టేజ్ మీద వచ్చినటువంటి గెస్టులు ఇందా నిఖిల్ కృష్ణారావు గారు చాలా చక్కగా దయాకర్ రెడ్డి గారి గురించి, జానీ గారి గురించి, మన రాంబాబు గారి గురించి, అదేవిధంగా మన సైదుల్ గారి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అది 100% నిజం. సో ఫ్రెండ్స్, అయితే హలో లాస్ట్లో కూర్చున్న వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు, లాస్ట్ ఆఖరిన కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను 2 నిమిషాలు నా టైం ఇచ్చాడు, 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఏజెంట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్నే, దానికి సమాధానం మీరు చెప్తే నేను క్లోజ్ చేసేస్తా. చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేటటువంటిది ప్లాట్లు అమ్ముతుంటారు, కొనేవాడు ప్లాట్ కొనుక్కుంటాడు. అసలు కొనేవాడికి లాభమా, అమ్మేవాడికి లాభమా? ప్లాట్ కొనుక్కునేవాడికి లాభమా, అమ్మేవాడికి లాభమా? ఎవరికి లాభం? లాభం ఎవరికి? కొనేవాడికి లాభమా? అదేంటి ఇందా స్టేజ్ మీద అనీష్ గారు విజయేంద్రుడు మాట్లాడినప్పుడు మేము చొక్కా లాభం లేకుండా కూడా డ్రైవర్తో వచ్చాము, ఇక్కడికి వచ్చేసి కోట్లు సంపాదించుకున్నామని ఇంటి చెప్తుంటే ప్లాట్ అమ్మేవాళ్ళు కోటీశ్వరులు అవుతారు, కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారా? ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారా? అమ్మేవాళ్ళ కొనేవాళ్ళ? చూడండి, ఇందులోనే మన ఆలోచనలో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది అమ్మేవాళ్ళు కోటీశ్వరులు అంటున్నారు, కొంతమంది కొనేవాళ్ళు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేనంటాను ఒకే ఒక మాటలో ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటాడో ఆ కొనుక్కున్న వ్యక్తి రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో తప్పక తన కోటీశ్వరుడు అవుతారు, తప్పక కోటీశ్వరుడు.
5 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువ టైం అక్కడ. మన జేవిడిలో ఎవరైతే జైవలాసిటీలో ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు అతను పక్కా కోటీశ్వరుడు. కానీ ఇందులో జాయిన్ అయిన వ్యక్తి చాలా మంది రియల్ ఎస్టేట్ లో నా ముందుకు వస్తుంటారు. నేను 20 సంవత్సరాలు చేస్తున్నా, 10 సంవత్సరాలు చేస్తున్నా అంటాడు. నువ్వు ఎలా వచ్చినావు బాబు ఆఫీస్ కంట? అదేంటి సార్ ఎలా వచ్చినావు ఏంటి సార్ అంటాడు. కాదు నువ్వు బస్సులో వచ్చినావా, ఆటోలో వచ్చినావు, సొంత కారులో వచ్చినావు అని అడుగుతా. అది ఎందుకు సార్ అంటాడు. అది ఎందుకు కాదు బాబు, నువ్వు 10 ఏళ్ళు అంటున్నావు, 20 ఏళ్ళు అంటావు రియల్ ఎస్టేట్ లో, నువ్వేం సంపాదించావు? 10 నుంచి 20 సంవత్సరాలు పని చేస్తే నువ్వు ఎట్లా వచ్చావు అంటే దానికి సమాధానం ఫేస్ మార్చేస్తారు. ఫేస్ మార్చి ఏదో ఒకలా నా పేరు వస్తారు. అంటే రియల్గా ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్ లో 2 నుంచి 3 సంవత్సరాలు పని చేస్తే అతనికి సొంత కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. నాకు సొంత కారు లేదు, సొంత ఇల్లు లేదు, ఏమి లేదంటే మరి రియల్ ఎస్టేట్ లో నువ్వు కరెక్ట్గా గ్రిప్ రాలా అంటే రియల్ ఎస్టేట్ లో కరెక్ట్గా నీకు అనుభవం రాలా. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. చాలా తేలిక. రియల్ ఎస్టేట్ లో ఒక కస్టమర్ ఏ విధంగా అయితే కోటీశ్వరుడు అవుతుండో తక్కువ టైంలో ఇందులో పనిచేస్తే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు సిన్సియర్ గా, సీరియస్ గా, డిసిప్లిన్ గా, ప్రాక్టికల్ మెంటాలిటీ, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మోసాలు మాట్లాడటం చేస్తే ఇందులో సొసైటీ నేను ఎదగనీయదు, సమాజం నేను ఎదగనీయదు. కాబట్టి డీసెన్సీ డిసిప్లిన్ తో కనుక 2 నుంచి 3 సంవత్సరాలు వర్క్ చేస్తే తప్పక నీ ఇంటి ముందు రాంబాబు గారు మీ ఇంటి ముందు కారు పెడతారు. కారు కొత్త కారు, సీల్ కారు పెడతారు. అదేవిధంగా ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు ఆయన. 1 కోటి రూపాయలు సంపాదన సొంత ఇంటికి. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా 25 లక్షలు ఎప్పుడు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించడం చాలా తేలిక. అంటే చాలా మందికి ఏముంటుందంటే రియల్ ఎస్టేట్ అంటే ఏముందంటే ఫ్లాట్ అమ్మటమే కదా, ఆ చెట్టు కింద, పుట్ట కింద, హోటల్లో, బ్రాంచీ షాప్ లో ఎక్కడ కూర్చున్నా రియల్ ఎస్టేట్ అనుకుంటారు. అది రియల్ ఎస్టేట్ కాదు. అది రియల్ ఎస్టేట్ కానీ కాదు. రియల్ ఎస్టేట్ అంటే కార్పొరేట్ స్టైల్, కార్పొరేట్ స్టైల్లో చేయాలి. మన జీవలాసిన ఆఫీస్ ఒకసారి మీరు రండి. జీవలాసిన ఆఫీస్ లో కార్పొరేట్ స్టైల్ ఉంటుంది అంతా. ఇదే రాంబాబు గారు 20 సంవత్సరాల క్రితం ఆయన కూడా మళ్ళాగా ఏజెంట్ గా చేశారు. 20 ఏళ్ల క్రితం కంపెనీ 10 సంవత్సరాలు కష్టపడి ఆకుపోటు తిని 10 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ చేసి. 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో కూడా మీరు ఖమ్మంలో కానీ హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడా కూడా భోజనాలు ఉండవు, ఎక్కడా కూడా కంపెనీకి సొంత కార్లు ఉండవు. కంపెనీకి సొంత కార్లు మీరు కావాలంటే ఖమ్మంలో ఏ ఆఫీస్కి వెళ్ళాలంటే మీ ఆఫీస్ తరఫున ఎన్ని కార్లు ఉన్నాయంటే అని అడగండి. మీ సొంత కార్లు, ఆఫీస్కి సొంత కార్లు ఎన్ని ఉన్నాయి? 1 కారు కూడా ఉండదు. అదేవిధంగా భోజనాలు పెడతానంటే భోజనాలు కూడా ఉండవు. మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ ఆయన సొంత కార్లు పెట్టి, సొంత భోజనాలు పెట్టి రోజుకు 100 భోజనాలు పైన. హైదరాబాద్లో 100 భోజనాలు, ఖమ్మంలో 100 భోజనాలు, డైలీ భోజనాలు. 3 వంట మనుషులు, అక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. మరి ఏంటి ఏ ఆలోచనగా ఆయన ముందుకు పోతాడు? కొంతమంది రియల్ ఎస్టేట్ పనిచేసిన ఎండీలు కోట్లు సంపాదించుకున్నారంటే ఏజెంట్లకి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు కోట్లు సంపాదించుకుని ఎంపేసుకుని ఉన్నారు మన కళ్ళ ముందే. కానీ మన రాంబాబు గారు ఎలా ఉన్నాయన? చాలా సింపుల్ గా, సీదాగా, సాదాగా మనలో కలిసిపోతారు. ఆయన ఆఫీస్లో భోజనాలు చేస్తుంటే ఆయన కూడా మనతో వచ్చి భోజనాలు చేస్తారు కూర్చొని. సో ఫ్రెండ్స్, మీరు సంస్థను అర్థం చేసుకోండి. చాలా మంచి సంస్థ. దీనిలో మీరు ప్లాట్ అమ్మితే ఎవరు భయపడక్కర్లా. కొంతమంది ప్లాట్ అమ్మడానికి భయపడతారు. రిజిస్ట్రేషన్ అయితే అవుతుందో, నా కమిషన్ ఇస్తారు, హీరో కమిషన్ పక్కాగా ఇస్తారు. అదేవిధంగా కస్టమర్కి రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా చేస్తారు. కాబట్టి మీరు సంస్థని అర్థం చేసుకోండి. చాలా మంచి సంస్థ. రాంబాబు గారు కూడా చాలా కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మన మార్కెటింగ్ పర్సన్ కష్టమంటే ఆయన తెలుసు. కాబట్టి మనకి ఏది కావాలంటే చేయడానికి రెడీ ఉండడం. ముందు ఆయన మనసులోకి మీరు వెళ్ళాలి, ఆయన మనసుని గెలవాలి. మనసుని గెలవాలంటే నువ్వు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయకుండా నీ షర్టు బాగుంది, నీ ప్యాంటు బాగుంది, నీ కటింగ్ హెయిర్ స్టైల్ బాగుందంటే ఆయన మనసును గెలిచినట్టు కాదు. వ్యాపారం చేసి గెలవాలి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఒక 2-3 సంవత్సరాల కనుక మీరు ఇందాక అనిఫ్ గారు కూడా చెప్పిండు, నేను 2 నుంచి 3 కోట్లు సంపాదించుకున్నానని. సంపాదించుకోవచ్చు 2-3 కోట్లు. ఆయన కానీ 4 సంవత్సరాలు పనిచేస్తారు, 4 ఏళ్ళు పనిచేసి. మరి 4 సంవత్సరాలు 2 నుంచి 3 కోట్లు సంపాదించుకున్నారు. సో ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ ఏదైనా రియల్ ఎస్టేట్. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే పెద్ద సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇలాంటి సంస్థలో మీరు జాయిన్ అయ్యి పెద్ద బ్రెయిన్తో పనిచేయండి. ఆలోచన పెద్దగా ఉండాలి. పెద్ద సంస్థ కాబట్టి మీ ఆలోచన కూడా పెద్దగా ఉండాలి. ఈరోజు జేవిడి యానివర్సరీ కార్యక్రమానికి ఆవినటువంటి
సీనియర్ డైరెక్టర్స్ మరియు డైరెక్టర్స్ మరియు కస్టమర్లు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు, మన ముఖ్య అతిథి దయాకర్ అన్న ఎంత సింపుల్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాళ్ళతో కూడా కలిసిపోయే మనస్తత్వం దయాకర్ అన్నది. ఈరోజు అందరూ రావడం, ఆయన హెల్త్ బాగా లేకపోయినా మనతో సహకరించి ఇంతసేపు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఆధార్ పిల్లర్స్ అధినేత జానీబాయి గారికి, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కష్టం తెలిసిన వారే నలుగురు కష్టాలు తీర్చగలరని, యుద్ధం నేర్చిన వాళ్ళే యుద్ధ రంగంలో విజయం సాధించగలరని, జీవితం అనే యుద్ధంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఆటుపోట్లు చూసి చివరికి బతకడం వేరు జీవించడం వేరు అని తెలుసుకొని జీవితం అనే యుద్ధంలో విజయం సాధించినటువంటి మన జై విలాసని రథసారథి డాక్టర్ కుంచెపు రాంబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న గ్రామంలో పుట్టి, పేదరికంలో పుట్టి, అంచెలంచెలుగా వెలుగుతూ ఈరోజు ఒక సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా గడిచిన 8 ఏళ్లలో అనేక వెంచర్లు ఏర్పాటు చేసి దాదాపు 23 వెంచర్లు ఏర్పాటు చేసి ప్రతి వెంచర్ను కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేసి అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక రాంబాబుకి సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నో చీకటనే అంధకారంలో కొట్టు పెట్టాడుతున్నటువంటి కొన్ని వందలాది వేలాది జీవితాల్లో వెలుగులు నింపిన ఈ రియల్ ఎస్టేట్ ద్వారా. ఈ రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ ఏదో రియల్ ఎస్టేట్ అనే ఒక భ్రమ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే ఒక రైతు దగ్గర నుంచి మనం ల్యాండ్ కొంటాం, ఆ ల్యాండ్ నుంచి ఒక డెవలపర్ చేతికి వస్తుంది, డెవలపర్ నుంచి మనం మార్కెటింగ్ టీం ద్వారా, ఆ మార్కెటింగ్ టీం ద్వారా కస్టమర్కి అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టీంలో కూడా ఆ రైతు దగ్గర భూమి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగి రైతు కూడా బ్రహ్మాండంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. డెవలపర్ కూడా కొంత లాభం లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆయన కొంతమందికి ఉపాధిని కల్పించి టీం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. వీళ్ళందరూ లబ్ధి పొందినాక లాస్ట్ కింద కూరుకున్న కస్టమర్ కూడా కొన్నంత లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏ వ్యాపారమైనా లాభ నష్టాలు ఉంటాయి, కానీ ఒక రియల్ ఎస్టేట్ లో మాత్రం ప్రతి ఒక్క టీంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందే రంగం ఏదైనా ఉందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచంలో అతిపెద్ద రంగం. ప్రపంచంలోని వ్యవస్థలను, ప్రభుత్వాలను కూడా శాసించేటువంటి పరిస్థితి ఉందంటే ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ కే ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రియల్ ఎస్టేట్ అంటే ఏదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. రియల్ అంటే నిజమైన, ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి. ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్మి పెడుతున్న భ్రమ, ఒక అమ్మి పెడుతున్న భావనతో వ్యాపారం చేస్తే మీరు 100% కూడా ఈ రంగంలో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మనం ఇతరులకు మంచి చేస్తున్నాం, ఇతరులకు ఒక స్థిరాస్తిని ఇప్పిస్తున్నాం, తద్వారా మనం గోరంత లాభం పొంది కొనుక్కున్న కస్టమర్ భవిష్యత్తులో కొన్నంత లాభం పొందే అవకాశం ఉందని ఒక భ్రమతోనే, ఒక మంచి ఆలోచనతోని మనం మైండ్ సెట్ చేసుకున్నట్టయితే ఈ రంగంలో 100% కూడా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమంటుందంటే రియల్ ఎస్టేట్ అంతా నేనే చేయాలా, అంతా నేనే చేయాలని ఆలోచన ఉంటుంది. అంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. 90% కంపెనీ చేస్తుంది, 10% మాత్రం మీరు చేయాలి. కంపెనీ ప్రాజెక్ట్ చేస్తుంది, కంపెనీ బ్రోచర్ కొట్టింది, కంపెనీ లేఅవుట్ ఇస్తుంది, కంపెనీ ఆఫీస్ పెడుతుంది, కంపెనీ వెహికల్ పెడుతుంది, కంపెనీ భోజనం పెడుతుంది. ఆఖరికి మీరు కస్టమర్ తీసుకొస్తే ఆ క్లోజింగ్ కూడా కంపెనీ చేసి నీకు వచ్చిన రూపాయి తీసి నీ జేబులు వేసి డీల్ క్లోజ్ చేసే పరిస్థితి మొత్తం కంపెనీ చేస్తుంది. నువ్వు కంపెనీ 90% చేస్తుంది, నువ్వు చేయాల్సిన 10%. ఆ 10% ఏంటంటే ఎవరు కొనేటోళ్ళు, ఎవరు కొనడోళ్ళు అనేది గుర్తించి మీరు కంపెనీ దగ్గరికి తీసుకొస్తే అద్భుతంగా మీకు ఈ రంగంలో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మొన్న మేము మా బాబుని స్కూల్లో తినడానికి వెళ్ళినప్పుడు ఒక టీచర్ సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అడుగుతారు. అడిగితే మేడం నేను ఈ భూమి మీద మానవుడు తయారు చేయని నమ్ముతాను మేడం అని చెప్పినప్పుడు అదే సార్ భూమి మీద మానవుడు తయారు చేయని సార్ అని అడుగుతుంది. మేడం ఆలోచించండి మేడం, రేపు మా బాబు తింటే అప్పుడు చెప్తాను మేడం అని చెప్పింది. అయితే మేడం ఆ రోజు మొత్తం ఆలోచిస్తే ఫ్రెండ్స్ అడుగుతారు ఏంది భూమి మీద మానవుడు తయారు చేసి ఏమవుతుందని అనుకుంటే తర్వాత నైట్ వాళ్ళ హస్బెండ్ అడుగుతారు ఏమో సార్ ఏమో తెలవని ఆయన పడతాడు నా కోసం వెయిట్ చేస్తామని బాబు చెప్పాలి సార్ ఏం సార్ మానవుడు తయారు చేసి ఏమవుతుంది సార్ ఏమవుతుంది సార్ అంటే మీరు కారు దిగి ఈ భూమి నమ్ముతా అని చెప్పిన, ఈ భూమి మీద మానవుడికి తయారు చేయలేదు, భూమి నమ్ముతా అని చెప్పిన. రియల్ ఎస్టేట్ అంటే అందరికీ ఏదో రియల్ ఎస్టేట్ అని అంటారు. కాబట్టి ఈ విధమైన మాటలతో మనం ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు నష్టపోలేదు. భూమిని నమ్ముకున్న వాళ్ళు 1980-90లో అయితే 520 రూపాయలు పెట్టుకోండి లక్షల్లో రేటు పెరిగినాయి. వాళ్ళు అద్భుతంగా కోటీశ్వరులు అయ్యారు. మన ఖమ్మం బైపాస్ లో దాదాపు 25 years క్రితం బైపాస్ కానుకొని కూడా 2500-3000 రూపాయలు గజం
ఈ రోజు 1,00,000 అయింది. అంటే ఎన్ని రెట్లు భూమి పెరిగిందో. కాబట్టి భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా అద్భుతంగా భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని బ్రహ్మాండంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అంతా డెడ్ అయిపోయింది. గత ప్రభుత్వ విధానాల వల్ల ధరణి ఎఫెక్ట్ కావచ్చు, ఎల్ఆర్ఎస్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే జీపీ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం కావచ్చు. గత ప్రభుత్వ విధానాల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం స్టేట్ వైడ్ గా డెడ్ అయింది. మరీ ఖమ్మంలో బాగా డెడ్ అయిపోయిన పరిస్థితి. గత సంవత్సరం క్రితం మనం ఇదే జాబిలీ హోమ్స్ పేరుతో మనం ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో బ్రోచర్ రిలీజ్ చేసుకుంటే దాదాపు 2 నెలల్లో 200 ప్లాట్లు అమ్మి ఖమ్మంలో మార్కెట్ లేనప్పుడు జై విలాసిని అంటే ఏదో ఖమ్మానికి పరిచయం చేసి 200 ప్లాట్లు అమ్మినటువంటి చరిత్ర ఓన్లీ జై విలాసినికే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు జాబిలీ హోమ్స్ పేరుతో అద్భుతమైన డెవలప్మెంట్స్, ఆల్ సీసీ రోడ్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, పార్కుల డెవలప్మెంట్స్ కావచ్చు, ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ ట్యాంక్ కావచ్చు. ఈ రోజు ఖమ్మంలో ఉన్నటువంటి వెంచర్లు అన్ని ఒక ఎత్తు అయితే జాబిలీ హోమ్స్ అనే వెంచరు దానికి ప్రత్యేకం. ఆ ప్రత్యేకతలో దాంట్లో బాగానే మన వెంచర్లో ఇంకా 100 నుంచి 120 ప్లాట్లు ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారే వచ్చి కూర్చొని సార్ దగ్గర మీకు పోతే మాకున్న మీ జాబిలీ హోమ్స్ లో ఉన్న ప్లాట్లన్నీ మాకే కావాలా, మొత్తం మాకు ఇవ్వండి చెప్తే ఈ రోజు మొత్తం మన పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ జాబిలీ హోమ్స్ లో ఒక ప్లాట్ కూడా లేదని చెప్పేసి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అదే క్రమంలో